హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీను రోజు బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇంక ఈ సండే అని చెప్పేసి మా ఆయన అయితే చికెన్ తెచ్చుకున్నాడు. ఇంకొక కేజీ వచ్చేసి కర్రీ రెడీ చేశాను. ఇంకొక హాఫ్ కేజీ ఉంది, దాన్ని అయితే ఫ్రై చేయమన్నాడు. ఇంకా ఫ్రై ఎందుకులే అని చెప్పేసి నేను ఇంక ఈరోజు వచ్చేసి చికెన్ పకోడీ అయితే రెడీ చేస్తున్నాను. మరి నేనైతే ఎలా రెడీ చేస్తానని చూసేయండి. ఫస్ట్ లాగా వచ్చేసి చికెన్ కర్రీ అలానే పూరీలు అయితే రెడీ చేశాను. ఇంకా అందరం అయితే తినేసాము. ఇంకా ఇంట్లో పనులు చేసేసుకోవాలి. ఇంక లోపు అయితే చికెన్ పకోడీకి మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అన్నా మొత్తానికి మసాలాన్ని పట్టేసిద్దని చెప్పేసి మొత్తం అయితే రెడీ చేసేసుకున్నాను. మొత్తం తీసేసుకున్నాను. మరి ఇంకా ఎలా చేస్తాను చూసేయండి. కొత్త వాళ్ళు చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అశ్రద్ధ హాయ్. ఓకే అండి, మన చికెన్ పకోడీలో కావాల్సిన ఐటమ్స్ అన్నీ అలానే చికెన్, ఇంకా గరం మసాలా, ధనియాల పొడి, కారం, పసుపు, కార్న్ఫ్లవర్, కరివేపాకు, అలానే కొత్తిమీర, శనగపిండి. అయ్యో ఆదర్శగాడు కలికేసాడు శనగపిండి అప్పుడే. అలానే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర ఇంక మొత్తం అయితే తీసేసుకున్నాను. ఇవన్నీ అయితే మ్యారినేట్ చేసేసుకుందాము. చికెన్ అయితే ఇంక శుభ్రం కడిగేసి పెట్టేసుకున్నానండి. ఇంకా దాంట్లోకి వచ్చేసి శనగపిండి, అదేవిధంగా కార్న్ఫ్లవర్, ఇంకా మనకి మసాలాలన్నీ వేసేసుకున్నామండి. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్, అన్నీ అయితే వేసేసా కదా. గ్లాస్ పైన కరివేపాకు ఇంకన్నీ వేసేస్తున్నాం కదా. కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాము. అలానే కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మొత్తం అయితే బాగా కలిపేసుకుందాము. ఈ విధంగా మొత్తం ముక్కకు పట్టేంత వరకు అయితే బాగా కలిపేసుకోవాలండి. ఓకే అండి, ఇంకా మొత్తం అయితే కలిపేసాను బాగా. ఇంకా అదే విధంగా ఒక నిమ్మకాయ అయితే పిండేసుకున్నాము. ఇంక నిమ్మకాయ పిండి వేసుకొని ఒక అరగంట అయితే మూత పెట్టేసుకుంటే బాగా బాగా మగ్గిపోయింది. ఇంక ఈ లోపు అయితే మా ఆయన కూడా పనికి వెళ్ళాడు కదా. ఇంకా ఆయన కూడా వచ్చేస్తాడు. ఇంకా మా ఆయన పనికి వెళ్ళి వచ్చేసే లోపు అయితే మనం ఇంకా చికెన్ పకోడీ అనేది మొత్తం అయితే రెడీ చేసుకోవాలి. మరి మీరైతే ఎలా చేస్తారని కామెంట్ చేయండి. ఈ విధంగా అయితే రెడీ చేసుకొని మొత్తానికైతే ముక్కకి మొత్తం మసాలాలు పిండి మొత్తం అయితే పట్టే విధంగా ఈ విధంగా అయితే రెడీ చేసుకొని ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే మూత పెట్టేసుకుందాము. ఓకే అండి, ఇంకా అంట్లో అయితే మొత్తం అయితే తోమేసాను. ఇంక ఇంట్లో పనులన్నీ రెడీ చేసేస్తానండి. ఇంకా బట్టలన్నీ అయితే మొత్తం సర్దేశాను. నేనైతే ఇంత చెప్పా కదండి, మా ఆయన వచ్చేసే లోపల ఇంకా చికెన్ పకోడీ రెడీ చేయాలని నాకైతే ఇంట్లో పనులు ఇప్పుడు దాకా పట్టినాయి. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మొత్తం మ్యారినేట్ చేసి పెట్టేసాను. గంట అవుతుంది మినిమం. ఇప్పుడు మసాలాలన్నీ దాంట్లో బాగా దిట్టంగా పెట్టేసి ఉంటాయి. ఇంక మనం అయితే ఫ్రై చేసుకుందాము. ఎలా వచ్చిందో చూసేయండి. చూసారు కదండి ఏ విధంగా మొత్తం మిక్సింగ్ అయిపోయాయో. ఇంకైతే బాగా మిక్సింగ్ అయిపోయాయి. మనం ఆయిల్ కూడా రెడీగానే ఉంది. ఇంకా స్టవ్ అయితే ముట్టించేసుకుందాము. గ్యాస్ స్టవ్ అయితే మొత్తం శుభ్రంగా అయితే తుడిచేసుకున్నాను కంట్రోల్ అయ్యేటప్పుడు. ఇంకా మనం ఆయిల్ కూడా పెట్టేసానండి. ఇంకా స్టవ్ అయితే ముట్టించేసానండి. ఇంకా మనకి ఆయిల్ బాగా హీట్ ఎక్కినాక మనం చికెన్ పకోడీ అయితే వేసేసుకున్నాము. ఓకే అండి, ఇంకా ఆయిల్ బాగా హీట్ ఎక్కింది కదా. మనం చికెన్ అయితే వేసుకుందాము. చికెన్ పకోడియా? ఆర్డర్ ఇచ్చేసి ఎంత సరే అండి. ఈ విధంగా అయితే మొత్తం ఒకసారి తిప్పేసుకుందామండి. మసాలా అన్నీ బాగా పట్టేసినాయి దీంట్లో. ఇప్పుడు ఉండిద్ది కదండి తింటుంటే ముక్క అబ్బా మసాలానికి ఎక్కిద్దండి. ఫస్ట్ మళ్ళీ ఇక్కడ నేను ఇక్కడ సౌకర్యం వచ్చిన తర్వాత చేయటం అయితే ఇంకా ఇదే మొట్టమొదటిసారి అయితే చూసారు కదా. ఆయిల్ కూడా ఇటెక్కింది బండిలో ఆయిల్ కూడా. ఇంకా ముక్కలు అయితే ఒకటి టక్క 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 వేసేసుకున్నానుగా.
ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ వీడని మమత నాది నీది. ఒక్క క్షణం నేనుండలేను, ఒక్క క్షణం. ఓకే అండి, ఇంక మొత్తం అయితే వేసాయి కదా, చూడండి ఏ విధంగా మనకు ఫ్రై అయిపోతున్నాయో. ఆయిల్ అయితే చాలా పోసేసాను, ఇంక ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలా. ఫ్రై అయినట్టు తీసేసుకున్నాము ఒక ప్లేట్లోకి. ఉడికేసినట్టు అయితే ఒక ప్లేట్లో వేసేసుకున్నాను. ఇంకా అదే విధంగా అయితే ఇంకా ముక్క అయితే చూడండి, ఇంకా కొద్ది కలర్ రావాలి, ఇంకా రెడ్ కలర్లోకి వచ్చేస్తే ఉడికినట్టు తినదక్క. ఇంకా మా అట్లా అయితే మనం మొత్తం ఒక ప్లేట్లో వేసేసుకున్నాం. మళ్ళీ ఇంకో అయితే ఇంకో ఆయిల్ కూడా వేసేసుకున్నాం. ఇంకా అదేవిధంగా రోజా మడికి అబ్బో హెయిర్ స్టైల్ మామూలుగా లేదండి. ఓహో జుట్టు మాత్రం ఎరబోసి ఓహో ఇంకా చెప్పేసి కాదండి. ఏందో ఈరోజు సండే కదా, కొద్దిగా హెయిర్ స్టైల్ మార్చినట్టుంది. ఏదైనా ఆదివారం వస్తే అందరూ ఆడవాళ్ళు మొత్తం ఏదో మామూలుగా ఉండదండి. మగవాళ్ళు అంటే పిచ్చర్లు పాపం ఏ వేసుకుని తిరుగుతారు, ఎట్ట పడతారు తిరుగుతారు అంతే. అక్షయ్ బాబు తిన్నావా? ఈ విధంగా అయితే మొత్తం మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలా. ఇంకా రావాలి కలర్. ఇది బాగా బాగా మగ్గాకే, అదే మసాలాలన్నీ పట్టేసాకే బాగుంది. సరే హాయ్ వేసుకో రోజా. ఏ స్మైల్ ప్లీజ్, స్మైల్ ప్లీజ్. ఏ ఒకటి తక్కువ అయింది, ఒకటి తక్కువ అయ్యింది, ఒకటి తక్కువ అయ్యింది. దాన్ని మొత్తం శుభ్రంగా ఉడికేసి మనకు రావాల్సిన కలర్లోకి అయితే వచ్చేసి ఇంకా అదే విధంగా అయితే చూసేది చికెన్ పకోడీ అయితే రెడీ చేసాను. ఇదే పకోడీ తినాలంటే మనం బండి కాడికి వెళ్ళి అబ్బా ఎంత 50 గ్రాములు వచ్చి 60 రూపాయలు తీసుకుంటారో 50 రూపాయలు తీసుకుంటారో. ఇంకా మనం అది ఇంట్లోనే టేస్ట్గా వెరైటీగా పిల్లల కోసం చెప్పి అయితే నేనైతే రెడీ చేశాను. ఇంకా రోజే చూడండి స్పెషల్గా అయితే దాంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని నిమ్మకాయ వేసుకొని తింటుంటే ఉంటుంది కదా, దాన్ని మధ్యాహ్నం వేరుగా ఉంటుంది. హాయ్ అక్క, రెండో వాయిలో అయితే రెడీలో ఉంది. రోజు అయితే మడి వేయడానికి అయితే మొత్తం వేసేసింది, మొత్తం అయిపోయింది. ఇంకా ఉడికేసిన ముక్కలు అయితే చూసేద్దాం. ఉడికేసిన ముక్కలు తర్వాత చూపిస్తాం మీకైతే. ఇంకా చూసేయండి టేస్ట్ మడికి అదిరిపోయేటట్టుండే. ఇంకా దీంట్లోకి అయితే ఉల్లిపాయ ముక్కలు వేసేసి ఇంకా అదేవిధంగా నిమ్మకాయ కూడా పిండేసి రోజా పిల్లలు వేసేటప్పటికి ఇంకా తినేద్దాం. ఒక అయితే చూసేసారు కదా ముక్కల్ని, చూసేయండి. ఇంకా ఉడకాలనుకుంటే చెప్పండి, కామెంట్లు అయితే పెట్టండి, కానీ బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టబాకండి. ఎందుకంటే మేము బాధపడకూడదు, మీరు బాధపడకూడదు. అందుకని చెప్పి ఇలా హ్యాపీ సండే కదా, అందరూ హ్యాపీగా ఉండాలి. రోజైనా టేస్ట్ చేస్తున్నారు ముందుగానే. ఉడిగుడిది కాడ చల్లగా ఉండిద్దా, నువ్వే కొయ్యి. ఇంకా చికెన్ పకోడీ అయితే గుమ్మలాడి చికెన్ పకోడీ అయితే మనకు రెడీ అయిపోయింది. ఇంకా అందులో అయితే మనకి ఉల్లిపాయ ముక్కలు అదేవిధంగా అయితే నిమ్మకాయ భద్ర కూర్చి రోజు అయితే టేస్ట్ మటుకు అదిరిపోయేటట్టు సూపర్గా చేసిందండి. ఇంకా చూసేయండి, ఇంకా చూడండి. ఆహా అక్షయ్ మరి చప్పట్లు కొడుతున్నాడండి. ఇంకా రుచి చూడటానికి అయితే ముందుగానే ఆదర్శ్ థ్యాంక్ యూ సో మచ్. సరే అండి, ఇంకా అక్షయ్ బాబు అయితే చేద్దాం. అక్షయ్ బాబు నోట్లో పెట్టి ముందర అందరికంటే చిన్నాడుగా ఎట్టుండదు చేతాడు. సూపర్గా ఉన్నాడు, సూపర్గా ఉందని చెబుతాడు. అక్షయ్ ఎట్టుంది, ఎట్టుంది? సూపరా. ఇగో హాయ్ హాయ్ చెప్పురా అక్షయ్, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. సూపర్గా ఉందా, బాగుందా? సరే అండి, ఇంకా అయితే పిల్లలు అయితే లేరు. ఆదర్శ అయితే బయటికి వెళ్ళాడు, ఆస్తి అయితే మనకి నిద్రపోతుంది. ఇంకా అక్షయ్ బాబు అయితే మటుకు మేలుకొని నా కోసం అయితే ఉన్నాడు. ఇంకా ఆదర్శ లాగానైతే చూద్దాం. మేమైతే ఈ లోపల ఉల్లిపాయ కూడా నచ్చుకున్నాడు. పెద్ద మగాడు అండి అక్షయ్ బాబు, అంటే మామూలుడు కాదండి, ఇప్పుడు కాలం కాదు. ఇంకా అయితే రోజా కూడా టేస్ట్ చేసేద్దాం. ఏదైనా మగాడేనండి, పులే ఏదైనా. సరే టేస్ట్ చూసేద్దాం మనం. సరే టేస్ట్ చూసేద్దాం, ఇంకా మనం తినేద్దాం ఇప్పుడైతే. హాయ్ రోజా. ఇంకా దీంట్లో కొత్తిమీర ఒకటే తక్కువైంది, పైన వేసుకుంటే చాలా బాగుంటుంది, కానీ మా ఆయన అయితే తినడు. అందుకని చెప్పేసి కొత్తిమీర అయితే కట్ అయిపోయింది. ఇంకా మనకి వేడివేడిగా
చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. సరే టేస్ట్ చూసేద్దాం. సరే నా కోసం ఎంతో ఇష్టంగా చేసిన రోజాకైతే జరగట్లేదా నాకు పెట్టాం బా ఏం సూపర్ అన్న, బాగుంది టేస్ట్ మంచిగా. నిమ్మకాయ పిండుకొనేమో ఉల్లిపాయ నంచుకొని తింటుంటాం. మళ్ళీ మనమే మర్చిపోతున్నాం. చాలా కొంది మా పిల్లలు నిద్రపోతున్నారు. ఓకేనండి, మరి నాకు నచ్చిన విధంగా అయితే చికెన్ పకోడీ అయితే రెడీ చేశాను. ఇది ఎలా ఉందని కామెంట్ చేయండి. కొత్తగా చేస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.